Hey guys, welcome back to my channel Praveena's Fusion. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు కూడా ఒక వీకెండ్ నాన్ వెజ్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అయితే ముందుగా అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఎవరైనా నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఫాలో అయిపోండి. ఇలా ప్రవీణాస్ ఫ్యూజన్ అని సెర్చ్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కన బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వచ్చేద్దామా? చికెన్ పులావ్ ఫర్ ద సాటర్డే నాన్ వెజ్ రెసిపీ. సో ఎవ్రీ వీకెండ్ ఒక నాన్ వెజ్ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. సో దట్ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఈజీగా వీడియో చూసి చేసుకోవచ్చు అని. సో ముందుగా అయితే బాస్మతి రైస్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని చక్కగా 1-2 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం తెచ్చుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో లెమన్, కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, అదే అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలాను లేకపోతే స్టోర్ బాట్ గరం మసాలా అలా ఏదో ఒకటి ఉంటుంది కదా, అవన్నీ కలిపి మనకి నచ్చిన స్పైసెస్ వేసేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అడిషనల్గా ఇప్పుడు చూపించాను కదా బిర్యానీ మసాలా, ఇది కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. సమయానికి నా దగ్గర లేదు కాబట్టి నేను స్టోర్ బాట్ షాన్ గరం మసాలా యూజ్ చేస్తున్నాను. అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది కూడా కొద్దిగా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం మంచిగా ఇలా మ్యారినేట్ చేసేసుకోవాలి. మ్యారినేషన్ అనేది ఏ పులావ్స్కైనా కామనే కదా. సో ఇలా నీట్గా మ్యారినేట్ చేసేసుకొని మీకు టైం ఉంటే ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. లేదు అంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఫస్ట్ స్టెప్గా మనం అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఈలోపు కావలసిన మిగతా వెజిటబుల్ ప్రిపరేషన్ అన్నమాట. ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ని ఇలా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే టొమాటోస్, గ్రీన్ చిల్లీస్. బై ద వే మీకు చెప్పాలంటే యాక్చువల్గా ఇది చేసేది నేను కాదు, మా హస్బెండ్ అనమాట. సో యా, ప్రాసెస్ అయితే తన స్టైల్లో చేస్తున్నాడు. బట్ చాలా ఈజీగా అందరూ బ్యాచులర్సు, కుకింగ్ నేర్చుకునే వాళ్ళు అందరూ కూడా ఇలాంటి ప్రాసెస్లో మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు మంచిగా పట్టేస్తాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా నా వీడియో ఫాలో అయ్యారంటే మీకు మెజర్మెంట్స్, టైమింగ్స్తో కూడా క్లియర్గా అర్థమైపోతాయి. సో ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మన పులావ్కి సరిపడినంత ఒక ప్యాన్ తీసుకొని, ఎప్పుడు పులావ్స్ చేసుకున్నా కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ ఏంటంటే కింద అడుగు మందంగా ఉండేది తీసుకోవాలి. కొద్దిగా బాటమ్ అనేది అలా ఉంటే ఏమవుతుందంటే తొందరగా అడుగంటకుండా ఉంటాయన్నమాట. సో దాంట్లో ఒక హాఫ్ 1 to 2 టీ స్పూన్స్ గీ, అలాగే ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్, 2 వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, దానికి ముందు బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాము. షాజీరా, గ్రీన్ ఇలాచి, అది ఏలక్కాయి, పట్ట, లవంగ, ఇవన్నీ యాడ్ చేసేసుకొని అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి ముద్ద. ఇందాక మ్యారినేషన్లో కొద్దిగా వేసాం కదా, సో ఇప్పుడు కొద్దిగా వేసుకొని, ఇదేంటంటే రైస్కి బాగా పడతాయన్నమాట ఇలా చేస్తే. ఇందాక మ్యారినేషన్ చేసినవన్నీ మనం ముక్కకు పట్టడం కోసం అవి కొద్దిగా అలా సాటే చేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసి ఉంచుకున్న టొమాటో కూడా వేసేసుకోవాలి. ఇంకా టొమాటోని నీట్గా కొద్దిగా ముషి అయ్యేలాగా కలిపేసుకొని దగ్గరకు వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు అయితే మనం ఏం వాటర్ యూస్ చేయలేదు. ఆల్రెడీ మ్యారినేషన్లో మనం కర్డ్, అదే పెరుగు, అలాగే నిమ్మకాయ వాడాం కాబట్టి ఇప్పుడు టొమాటో, ఆనియన్ నుంచి కూడా చూసారా ఎలా వాటర్ వచ్చేసాయో, ఇలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ టైంలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఏమవుద్దంటే ముక్క కూడా ఉడికిపోతుంది ఆల్మోస్ట్ 70 to 80%. అలాగే
ఆ పచ్చి వాసనలు కూడా పోతాయన్నమాట మనం వాడిన స్పైసెస్కి అన్నిటికీ. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా దగ్గర పడేలాగా కలిపేసుకొని నీట్గా మూత పెట్టుకొని ఆవిరికి ఉడికిచ్చేసుకోవాలి. ఈ టైంలో మనం ఒక ఫ్రెష్ కొరియాండర్ కట్ట అంతా, కొత్తిమీర కట్ట మనకి ఎంత ఫ్లేవర్ కావాలో అంతా, అలాగే పుదీనా యాడ్ చేసేసుకుంటాం. దగ్గరకు పడింది, ఒక 70-80% చికెన్ ఉడికిపోయింది అన్న టైంలో ఇందాక నానపెట్టి ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్, అవి నీట్గా వడకట్టేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా జెంటిల్గా అలా ఇలా కలుపుకోవాలి. అలాగే 1:1.5 రేషియోలో, అంటే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కదా, సో 1.5 కప్పు. అదే నార్మల్ రైస్ వాడుతుండే పని అయితే 1కి 2 కూడా వాడుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా చక్కగా దగ్గరకు పడుతున్న టైంలో ఒక్కసారి మనం స్పైసెస్, ఉప్పు అన్నీ చెక్ చేసేసుకొని ఒక్క హాఫ్ నిమ్మబద్ద ఈ టైంలో పిండుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఆ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ టైంలో మనం స్టవ్ని బాగా సిమ్ చేసేసి ఇంక పులావ్ని దమ్కి వదిలేయాలన్నమాట. చూసారా, నీట్గా దమ్ అయిపోతుంది. మూత పెట్టేసుకొని మంచిగా స్టీమ్ మీద ఉడకపెట్టేసుకోవాలి. ఒక్క 10-15 మినిట్స్ సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దమ్కి పెడుతున్నాను అనమాట సిమ్లో. సో ఒక 15 మినిట్స్ మ్యాక్సిమం, మన క్వాంటిటీని బట్టి. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఈ రైస్ ఉడకడమే. బాస్మతి రైస్ కూడా బాగా నానింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో అంతా అయిపోయిన తర్వాత, దమ్ అయిపోయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలానే వదిలేసి తర్వాత తీసి చూసుకోండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో పులావ్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా మనం ఇందులో చక్కగా అన్ని కారాలు కూడా ఏమి ఉండవు. రైతాతో ఒక ఆనియన్ పీసు, ఒక నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీకెండ్ మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ అండ్